నమస్తే, వెల్కమ్ టు యూహెచ్వి. రామనుకున్నారా, రాలేమనుకున్నారా, చూస్తూ ఊరుకుంటామనుకున్నారా, పేల్చేస్తాం కాల్ చేస్తామంటూ పిచ్చి కూతలు కూస్తే మౌనంగా ఉంటామనుకున్నారా? ఇంతకాలం ఒక లెక్క, ఇప్పుడొక లెక్క. వాడుపోతే వీడు, వీడిపోతే వాడు అని ఎవ్వడైనా కాల్పులకు తెగబడటానికి కాదు కదా. ఆ ఆలోచన వచ్చినా సరే ఏరిపారేస్తాం. మోడీ 3.0 సర్కార్ నిరూపించింది. బాలాకోట్ దాడుల తరహాలో ముష్కర్లను అంతమొందించడానికి ప్రధాని మోడీ స్కెచ్ వేశారు. దాడికి ముందు భారత్లో ప్రశాంత వాతావరణం ఉన్నట్లుగా చూపించి పాకిస్తాన్ ఏమరుపాటుగా ఉన్న వేళ ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర క్యాంపులపై భారత్ దాడి చేసింది. వ్యవస్థీకృతంగా అక్కడ ఉగ్ర క్యాంపుల్ని ఆర్మీ ప్రోత్సాహంతో నిర్వహిస్తున్నారు. వాటిని గుర్తించి 9 స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు చనిపోయారు. ఈ విషయంపై భారత్ అధికారిక ప్రకటన చేసింది. భారత్ ఆర్మీ ముజఫరాబాద్లో 2 దాడులు చేసింది. బహవల్పూర్లో 3వ దాడి చేసింది. కోట్లీలో 4వ దాడి, చక్అమ్రోలో 5వ దాడి, గుల్పూర్లో 6వ దాడి, భింబర్లో 7వ దాడి, మురుట్కేలో 8వ దాడి, సియాల్కోట్లో 9వ దాడి చేసినట్లు భారత్ ప్రకటించింది. ముజఫరాబాద్లోని 2 ప్రాంతాలు కోట్లీ, గుల్పూర్, భీంబర్, సియాల్కోట్, చక్రంబు, మురుట్కే, బహవల్పూర్లోని టార్గెట్స్ ను ఆర్మీ ఛేదించింది. జైషే మహ్మద్, లష్కరే ఉగ్ర సంస్థల టాప్ లీడర్స్ లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 మధ్య ఆపరేషన్ సింధూర్ జరిగింది. 25 నిమిషాల పాటు ఆపరేషన్ సింధూర్ జరిగింది. పౌరులు లేని ప్రాంతాల్లోనే టార్గెట్ చేశాం. పీఓకే, పాక్లోని ఉగ్రవాదుల స్థావరాల లక్ష్యంగా దాడులు చేశాం. ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతోనే దాడులు చేశామని ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ సోఫియా ఖురేషి తెలిపారు. మురిట్కే, ఇక్కడే లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్ ఉంది. దాంతో మిస్సైళ్లతో విరుచుకుపడింది భారత్. బహవల్పూర్, ఇక్కడ జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్ ఉంది. ఈ ప్రాంతంపై కూడా బాంబుల వర్షం కురిపించింది ఇండియన్ ఆర్మీ. ఇక ముజఫరాబాద్, పీఓకేకి హెడ్ క్వార్టర్ ఇది. ఇక్కడే హిజ్బుల్ ముజాహిద్దీన్ బేస్ ఉంది. ముజఫరాబాద్లో 2 ప్రాంతాలను టార్గెట్ చేసింది భారత్. ఇక కోట్లీ, ఇక్కడున్న టెర్రర్ క్యాంప్స్ పై బాంబుల వర్షం కురిపించింది ఇండియన్ ఆర్మీ. ముజఫరాబాద్లో మరో చోట మిసైళ్లతో దాడి చేసింది భారత్. గుల్పూర్, ఇక్కడున్న టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ పై దాడులు చేసింది భారత్. సియాల్కోట్, ఇక్కడ టెర్రర్ క్యాంప్స్ పై మిసైళ్ల వర్షం కురిపించింది. చాకామ్రో, ఇక్కడ టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ పై భారత సైన్యం దాడులు చేసింది. ఇక పీఓకేలో 5 ప్రాంతాల్లో అటాక్స్ చేసింది. భీంబర్, ఇక్కడ కూడా టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ పై దాడులు చేసింది ఇండియన్ ఆర్మీ. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇప్పటి వరకు 9 ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ విరుచుకుపడింది. 8 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల రేంజ్లో మిసైళ్ల వర్షం కురిపించింది. బహవల్పూర్లో 100 కిలోమీటర్లు, మురిట్కేలో 30 కిలోమీటర్లు, గుల్పూర్లో 35 కిలోమీటర్లు, సవాయ్లో 30 కిలోమీటర్లు, బలాల్లో 25 కిలోమీటర్లు, కోట్లీలో 15 కిలోమీటర్లు, బర్నాలలో 10 కిలోమీటర్లు, సర్జల్లో 8 కిలోమీటర్లు, మెహ్మానాలో 15 కిలోమీటర్ల దూరం వరకు భారత్ దాడి చేసింది. ఈ ప్రాంతాల్లో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత్పై దండెట్టడానికి ఉగ్రవాదుల్ని రెడీ చేస్తూ ఉంటారు. పెహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులు కూడా అక్కడి నుంచే వచ్చి మళ్లీ అక్కడికే పారిపోయారు. ఆ ఉగ్రవాదుల వెనుక పాకిస్తాన్ సైన్యం ప్రోత్సాహం ఉంది. అలాగే పాకిస్తాన్ ప్రభుత్వ సంరక్షణలో ఉన్న హఫీజ్ సయీద్ హస్తం ఉంది. అన్నీ బహిరంగ రహస్యాలే. చివరికి ఉగ్ర క్యాంపుల్ని భారత్ ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో వైమానిక దళం చేపట్టిన ఈ దాడులు సంచలనం సృష్టించాయి. మొత్తం 9 చోట్ల ఉగ్ర క్యాంపులపై దాడులు చేశారు. అయితే ఇది ఆరంభం మాత్రమేనని, త్వరలో మరిన్ని దాడులు ఉంటాయని భారత్ ప్రకటించింది. ఉగ్ర క్యాంపులపై పూర్తి ఖచ్చితమైన సమాచారంతోనే దాడులు చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. భారత్లో ఈరోజు సివిల్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా హడావిడి చేసింది. అందరూ దీనిపైనే మాట్లాడుకున్నారు. కానీ అసలు పని మాత్రం పాకిస్తాన్పై అటాక్. పాకిస్తాన్ కూడా మాకు భయపడుతున్నారని, అందుకే సివిల్ మాక్ డ్రిల్ చేస్తున్నారని అనుకుంది. కానీ అటాక్ చేయడానికి దృష్టి మరల్చుతున్నారని కనిపెట్టలేకపోయింది. ఆపరేషన్ సింధూర్ను ప్రధాని మోడీ స్వయంగా పర్యవేక్షించారు. పెహల్గాం దాడి ఘటన ప్రధాని మోడీని ఆవేదనకు గురిచేసింది. ఆ సమయంలో సౌదీ పర్యటనలో ఉన్న ఆయన వెంటనే తిరిగొచ్చారు. అప్పటి నుంచి టెర్రరిస్టులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెబుతున్నారు.
దానికి తగ్గట్లుగా రోజు కీలకమైన వ్యక్తులతో సమావేశమవుతూ ఆపరేషన్ సింధూర్కు ప్లాన్ చేశారు, అమలు చేశారు. ఫలితంగా దాదాపు 200 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్ దాడులను పాకిస్తాన్ ధృవీకరించింది. ప్రతీకార దాడులు చేస్తామని పాకిస్తాన్ సైన్యం చెబుతోంది. సందర్భానుసారం ప్రతీకార దాడులు ఉంటాయని పాక్ ఆర్మీ అంటోంది. అయితే ఇక్కడ పాక్ మద్దతు తెలిపేందుకు ఏ ఒక్క దేశం కూడా ముందుకు రావటం లేదు. భారత్తో పెట్టుకుంటే ఇదే గతి పడుతుందంటూ పాక్ ఇక నుంచి అయినా మౌనంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నాయి. భారత్ దాడులపై అమెరికాకు పాకిస్తాన్ ఫిర్యాదు చేసింది. అయితే అన్ని విషయాలపై తమకు సమాచారం ఉందని అమెరికా తెలిపింది. భారత్ పాక్ల మధ్య ఈ పరిస్థితి రావటం సిగ్గుచేటు. భారత్ పాక్ వ్యవహారం త్వరగా ముగియాలని కోరుకుంటున్నానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉగ్రవాదులపై చర్య తీసుకునే హక్కు భారత్కుంది. ఆపరేషన్ సింధూర్పై పాక్ మౌనంగా ఉంటేనే మంచిదని అమెరికా విదేశాంగ మంత్రి అన్నారు. ఆపరేషన్ సింధూర్ వేళ ఇండియాకు ఇజ్రాయెల్ బాసటగా నిలిచింది. ఈ విధంగానే ముందుకు వెళ్లండని సూచించింది. ఇప్పుడు పాక్ ఏం చేయబోతుందనడంతో పాటు ఇండియాను అనవసరంగా టచ్ చేస్తే ఇలా ఉంటుందా అని ప్రపంచ దేశాలు ఆలోచనలు పడ్డాయి. భారత్ అంటే శాంతి మాత్రమే కాదు, కోపం వస్తే ఎలా ఉంటుందో కూడా ఈ దెబ్బతో పాక్కే కాదు ప్రపంచ దేశాలకు కూడా అర్థమైంది. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక